సిరీస్ ఫుడ్ ల్యాబ్కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు సిరీస్ ఫుడ్ ల్యాబ్లో మనం తెలుసుకోబోయే రెసిపీ హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్. ఇప్పుడు అందరూ కూడా కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఎన్నో రకాల ప్రోటీన్ పౌడర్స్ వాడుతూ ఉన్నారు. కానీ మనకు బయట దొరికే ప్రోటీన్ పౌడర్స్ అన్నీ కూడా ఏవో కెమికల్స్ యాడ్ చేసి ఉంటాయి. మనం ఈరోజు అలా కెమికల్స్ ఏవీ లేకుండా అన్ని న్యాచురల్ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఈ ప్రోటీన్ పౌడర్ కోసం ముఖ్యంగా మనం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, సీడ్స్ లాంటివి వాడుకుంటాం. ఈ పౌడర్ ఎలా తయారు చేయాలో, అలాగే దీన్ని పాలల్లో ఏ రకంగా మిక్స్ చేసుకుని తాగాలో ఈరోజు తెలుసుకుందాం. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా? చూడండి, ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్, ఇంకా గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, తర్వాత వాటర్ మెలన్ సీడ్స్ లాంటివి ఎన్నో రకాలు మనం వాడుకుంటూ ఉన్నాం. ముందుగా మనం 1 కప్ బాదం పప్పు ఆల్మండ్స్ని తీసుకుని ఒక ప్యాన్లో వేసుకున్నాం. తర్వాత 1/2 కప్ చొప్పున పిస్తా, క్యాషు, వాల్నట్స్ కూడా తీసుకున్నాము. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. వీటిని సన్నని మంటలో కంటిన్యూస్గా కలుపుతూ పప్పు లోపలి దాకా వేగి కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 కప్ సన్ఫ్లవర్ సీడ్స్, 1/2 కప్పు పంకిన్ సీడ్స్, 1/4 కప్పు వాటర్ మెలన్ సీడ్స్ తీసుకోవాలి. వీటిని కూడా సన్నటి మంటలో మెల్లగా వేయిస్తూ వేగిన తర్వాత అదే ప్లేట్లోకి తీసుకోండి. ఇక 2 టేబుల్ స్పూన్లు చియా సీడ్స్, 5 నుంచి 6 వరకు యాలకులు తీసుకుని లైట్గా వేయించండి. చియా సీడ్స్ చిటపటలాడడం స్టార్ట్ అవ్వగానే తీసి ప్లేట్లోకి వేసుకోండి. వీటిలో కొద్దిగా పిస్తాను తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుంటే గార్నిషింగ్కి ఉపయోగించుకోవచ్చు. ఈ లైట్గా వేడి చేసినటువంటి యాలకులను తీసుకుని తొక్క ఒలిచి ఆ సీడ్స్ని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రోటీన్ పౌడర్లో మనం చక్కెరకు బదులుగా ఎండు ఖర్జూరాలని ఉపయోగించుకుంటాము. వీటిలోని గింజను తీసేసి కాసేపు ఎండకు ఉంచినట్టయితే ఇవి కాస్త గట్టిగా మారుతాయి. వీటిని మనం గ్రైండ్ చేసుకుని పొడిగా మార్చుకుని చక్కెరకు బదులుగా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్ ఖర్జూరాలు తీసుకున్నాను. 1 to 2 కప్స్ దాకా తీసుకోవచ్చు. మనం ఇలాగే వాడుకోవచ్చు. లేదనుకుంటే కొద్దిగా ఇలా జల్లించి వచ్చిన స్మూత్ పౌడర్ని బాటిల్లో వేసి పెట్టుకుని షుగర్ లాగా కూడా వాడుకోవచ్చు. ఈ పౌడర్ని పక్క నుంచి మనం చల్లారినటువంటి నట్స్ని గ్రైండ్ చేసుకోవాలి. ఒలిచి పక్కన ఉంచుకున్నటువంటి యాలకులను వేసుకోవాలి. పాలకు చిక్కదనం రావటం కోసం 1/2 కప్పు మిల్క్ పౌడర్ కానీ లేదా లైట్గా వేయించి గ్రైండ్ చేసుకున్నటువంటి ఓట్స్ పౌడర్ కానీ వేసుకోవచ్చు. మంచి రంగు రావటం కోసం కొద్దిగా కుంకుమ పువ్వును, అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసి ఇలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మనం వేయించి పెట్టుకున్నటువంటి పప్పుల్లో ఇందాక సగమే గ్రైండ్ చేశాను. ఇప్పుడు మిగిలిన సగం కూడా జార్లోకి తీసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఖర్జూర పొడి కూడా వేసి ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన పొడులు రెండింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని వాటన్నింటినీ కూడా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ పొడిని అంతా కలిపిన తర్వాత టేస్ట్ చూడండి. స్వీట్ తక్కువగా అనిపిస్తే ఇంకొద్దిగా ఖర్జూరాల పొడిని యాడ్ చేసుకోండి. ఈ పొడిని కావాలనుకుంటే జల్లించుకుని పెట్టుకోవచ్చు, కానీ జల్లించవలసిన అవసరం లేదు. మనం పాలల్లో తాగుతూ ఉన్నప్పుడు ఆ నట్స్ అలాగా ముక్క ముక్కగా వస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ పొడినంతా కూడా ఎయిర్ టైట్గా ఉండే బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవాలి. ఇక ఈ పొడిని ఎలా ఉపయోగించాలంటే ముందుగా 2 కప్పుల పాలను వేడి చేసుకుని ఆల్మోస్ట్ పొంగొస్తూ ఉన్నప్పుడు 2 to 3 టీ స్పూన్స్ ఈ ప్రోటీన్ పౌడర్ వేసుకుని అంతా కలుపుకోవాలి. ప్రోటీన్ పౌడర్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. మిక్స్ చేసి పాలు కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. డేట్స్ పౌడర్ యొక్క స్వీట్ సరిపోదు అనుకున్నవారు కొద్దిగా తేనెను కానీ, అగావే నెక్టర్ని కానీ, షుగర్ని కానీ వాడుకోవచ్చు. సర్వ్ చేసుకునే ముందు మనం ముందుగానే పక్కన తీసి పెట్టుకున్నటువంటి పిస్తా పప్పును చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఈ పాలల్లో పైన గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మిల్క్ బాదం పాలు తాగినట్టుగా ఉంటుంది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే
ప్రోటీన్ పౌడర్ని తయారు చేసుకోవచ్చు. ఇది చాలా రోజులు బాగుంటుంది, కావాలంటే ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. ఈ పౌడర్ని మనం మిల్క్తో చేసేటటువంటి ఏ రకమైన స్వీట్లో అయినా కూడా మరియు స్మూదీస్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇదే పౌడర్ని ఉపయోగించి మనం హై ప్రోటీన్ లడ్డు కూడా తయారు చేసుకోవచ్చు. ఆ రెసిపీస్ ఇంకొక వీడియో చేస్తాను. ఎంతో సింపుల్గా తయారు చేసుకోగలిగే ఈ ప్రోటీన్ పౌడర్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సిరీస్ ఫుడ్ ల్యాబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.